యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారమై ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా చదివేదము. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గురించిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము, యేసుని గురించిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పాను. యోహాను తనకు ఈ సంగతులన్నిటినీ చూపించిన వాని పాదముల ఎదుట సాగిలపడి నమస్కారము చేయుటకు ప్రయత్నించెను. ఆ దూత వెంటనే యోహానుకు చెప్పిన సమాధానములో ఒక నిజమైన దేవుని సేవకునికి ఉండే వైఖరిని మనము చూడగలము. ఈ సమాధానము, నన్ను ఆరాధించవద్దు, నన్ను అంటిపెట్టుకొనవద్దు. ఒక నిజమైన దేవుని సేవకుడు ఎల్లప్పుడూ నిన్ను శిరస్సైన క్రీస్తునకు మాత్రమే అంటుకట్టును, కాని నిన్ను తనకు అంటుకట్టుకొననివ్వడు. ప్రజలను మన వైపు ఆకర్షించుట అనగా వారు మనలను ఆరాధించినట్లు చేయటయే. ఆ విధముగా చేయవాడు నిజమైన దేవుని సేవకుడు కాదు, కాని మోసగాడు. అతడు ప్రజలను తన వైపు ఆకర్షించుకునే క్రీస్తు విరోధి యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు క్రైస్తవ్యములో విశ్వాసులను తమ వైపు ఆకర్షించుకునే అనేక మంది వంచకులు ఉన్నారు. చాలామంది విశ్వాసులు దాదాపు కొంతమంది బోధకులను ఆరాధించుచున్నారు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కాకుండా ఇటువంటి బోధకుల నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వీరు బ్రతుకుచున్నారు. దేవుని చిత్తము ఎరుగుటకు తిన్నగా దేవుని దగ్గరకు వెళ్లకుండా వీరు మనిషిని ద్వారా తెలుసుకొనవలనని వెతుకుచున్నారు, మరియు వారిని ఈ బోధకులు ప్రోత్సహించుచున్నారు. ఇది విగ్రహారాధనయే. కొంతమంది క్రైస్తవులలో ప్రవచనము అని చెప్పుచున్న ప్రవక్తల మీద విశ్వాసులు ఆధారపడినట్లుగా జరుగుచున్నది. అటువంటి ప్రవక్తలందరూ అబద్ధ ప్రవక్తలై ఉన్నారు. కానీ ఇక్కడ దూత ఈ విధముగా చెప్పుచున్నాడు, నేను నీతోనూ నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసుని గురించిన సాక్ష్యము కలిగి ఉండుట అనగా, ఈ దినములలో మనము యేసు ఈ లోకములో ఉన్నప్పుడు దివిటి వలె దేనినైతే పట్టుకొని ప్రకటించి ఉన్నాడో దానినే మనము కూడా ప్రకటించవలసి ఉన్నది. అదేమనగా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నిజమైన ప్రవచనము యొక్క వివరణ ఇక్కడ ఉన్నది. యేసుని గురించిన సాక్ష్యము అనగా ముఖ్యంగా 2 విషయములై ఉన్నవి. మొదటగా, నిజమైన ప్రవచనము మన దృష్టికి క్రీస్తు వైపునకు ఆకర్షించుకొనును. నిజమైన ప్రవచన వరమునిచ్చు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ యేసును మహిమపరచును. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనము గమనించండి. నీ వైపు గాని లేక వేరే వారి వైపు గాని ఆకర్షింపచేసి, లేదా నిన్ను గాని లేక వేరే ఎవరినైనా ఘనపరిచే ప్రవచనం ఏదైనా సరే అది అబద్ధ ప్రవచనము. రెండవదిగా, యేసు తన బోధలో ఏదైతే ప్రకటించి ఉన్నాడో నిజమైన ప్రవచనము దానినే ప్రకటించును. నిజమైన ప్రవచనములో ఎటువంటి సర్దుబాటు ఉండదు. అది కృపతోనూ మరియు సత్యముతోనూ నిండి ఉండును. కానీ అది సర్వసత్యమును గురించి ప్రేమతో మాట్లాడును. కాబట్టి ప్రవచనము పరీక్షించుటకు యేసు తన బోధలో ఏదైతే నొక్కి చెప్పి ఉన్నారో దానిని మనము ఎరిగి ఉండవలెను. మనము సువార్తలను చదివి మరియు యేసు ముఖ్యముగా చెప్పిన వాటిని చూచినట్లయితే ఈ దినములలో ప్రవచనములుగా వినుచున్న వాటిని గురించి పరీక్షించవచ్చును. కానీ మనము సువార్తలను జాగ్రత్తగా చదవనట్లయితే మనము మోసపోవుటకు అవకాశము ఉన్నది. ఇప్పుడు క్రైస్తవ ప్రవచనము అని చెప్పుచున్న దానిలో 99% వరకు యేసు ప్రకటించిన దానిని ప్రకటించుటలేదు. మీరు కొండమీది ప్రసంగము మత్తయి సువార్త 5-7 అధ్యాయములను చదివి మరియు ఇప్పుడు సంఘములలో చెప్పుచున్న దానితో పోల్చిన ఎడల సత్యమును తెలుసుకొనెదరు. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.